Samuel David Ministries presents The Father's Touch. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడంటే అబ్రహాం యొక్క ఆశీర్వచనములకు మన వారసులుగా చేయబడ్డాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని త్వరగా ఎందుకు ఉంచుతాడంటే బికాస్ ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ పాస్ట్ హస్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. The real curse breaker is the Holy Spirit, and when you are anointed with the Holy Spirit, you become the curse breaker. Amen. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. He is brooding upon you. So మన ఐడెంటిటీ ఇట్స్ ఇన్ హిమ్. ఇప్పుడు ఆయనలో ఉడిచి తీసిన వారు ఐడెంటికల్ గానే ఉంటారు. So I'm talking about the keys to breakthrough. ఎలాగా మన లైఫ్లో బ్రేక్ త్రూస్ని చూడాలి. అండ్ దెన్ ద కీ ఈజ్ బిల్డింగ్ బ్లాక్స్. అంటే చాలాసార్లు మనం అనుకుంటాం, అరే సడన్గా జరిగింది వీళ్ళ లైఫ్లో, సడన్గా వీళ్ళు సుడి తిరిగింది అంటారు. ఎవరికి సడన్గా సుడి తిరగదు. ఎప్పటి నుంచో తిప్పుతా ఉన్నారు సుడి, సడన్గా తిరిగింది, కనపడింది మీకు అంతే. In other words, they've been working on it for many days. Amen. Danki, I am talking about that. I gave you an example. What is an example? Apostle Karyamlu 2వ అధ్యాయము. And then let's read from verse 1. మొదటి వచనం, 2వ వచనం చదవమ్మా. పెంతెకొస్తేన పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైన గాలి వంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా, ఎవరిబడి సే అకస్మాత్తుగా, suddenly, for every suddenly there is a consistency or there is a progression, there is ఎడతెగని ఒక కన్సిస్టెన్సీ అనేది ఒకటి ఉంది. దట్ యు గాట్ టు రియలైజ్. దాన్ని ఏమంటే బిల్డింగ్ బ్లాక్స్, బిల్డింగ్ అప్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం కట్టుకొనుట, బిల్డింగ్. సడన్గా ఏవి జరగవు. సడన్గా జరిగేదానికి ముందు క్రమముగా, ఫర్ ఎవ్రీ suddenly thing or every sudden thing there is a progression. అది జరగక ముందు క్రమం ఒకటి ఉంది. క్రమముగా జరిగే కార్యములు కొన్ని ఉన్నాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? Acts chapter 1 verse 14. ఓకే చదవమ్మా. వీరందరూ వీరితో కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరి అయిన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక. వావ్, ఎవ్రీబడీ సే కంటిన్యూઅల్లీ. For suddenly there is consistency అంటున్నా కదా, అట్లా కంటిన్యూషన్, there is continually or there is a progression, ఎడతెగక. Now my question to you, నా ప్రశ్న, what is that you do continually? మీరు ఎడతెగక చేసే కార్యక్రమం ఏంటి? కార్యం ఏంటి? What is that you do continually? బ్రదర్, నేను కంటిన్యూస్గా రోజు ఇడ్లీ తింటానండి. దట్స్ గుడ్. ఇంకేం చేస్తారు? కంటిన్యూస్గా నేను రోజు 10 గంటలకు లెగుస్తానండి. వావ్, దట్స్ గ్రేట్. ఇంకేం చేస్తారు? కంటిన్యూస్గా బ్రదర్ నేను సీరియల్స్ చూస్తానండి. వావ్, దట్స్ ఈవెన్ గ్రేట్. ఇంకా కంటిన్యూస్గా ఇంకేం చేస్తూ ఉంటారు? కంటిన్యూస్గా నేను పానీపూరి తింటుంటానండి. వావ్, దట్స్ ఆసమ్. ఇంకేం చేస్తారు? కంటిన్యూస్గా నేను చర్చకు కొడతా ఉంటానండి. వాట్ ఎల్స్ యూ డూ కంటిన్యూઅల్లీ? కంటిన్యూస్. ఎందుకని అంటే బికాస్ మనము వేటినైతే మనం ఎడతెగక చేస్తామో దట్ ఈస్ బిల్డింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వీక్నెస్. అది బలమును కానీ బలహీనతని కానీ కడతా ఉంది.
దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలా మందికి ప్రాసెస్ అర్థం కాదు, ప్రోడక్ట్ కావాలి. బ్రదర్ నాకు ప్రార్థన చేయండి, నాకు ఇప్పుడు వచ్చేయాలండి బలం, ఇప్పుడు వచ్చేయాలి. ఎందుకు బలం వచ్చి ఏం చేస్తాం? నాకు ఇప్పుడు అద్భుతం కావాలి బ్రదర్, లేకపోతే నాకు ఇప్పుడు జయం వచ్చేసేయాలి, ఇప్పుడు జయ జీవితం కావాలి, ఇప్పుడు నాకు ఐ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. లెట్ మీ టెల్ యూ, ప్రభు ఆయన ఆ పాపని, యాయిరు కుమార్తెని, వెన్ హీ కాల్డ్ హర్ అవుట్ ఆఫ్ డెత్, మరణంలో నుంచి పిలిచిన తర్వాత, అంటే ఆమెని లేపిన తర్వాత ప్రభు ఏమన్నాడంటే, గివ్ హర్ సమ్ ఫుడ్ సో దట్ షీ విల్ గెట్ సమ్ స్ట్రెంగ్త్. అవునా? ఆమెకి ఆహారం ఇవ్వండి, ఎందుకని బలము. షీ ఈజ్ అలైవ్ బట్ షీ ఈజ్ నాట్ స్ట్రాంగ్. అవునా? హల్లెలూయా. బతికింది అంటే తిరిగి లేచింది, ప్రభు లేపాడు, కానీ బలం లేదు. Now let me liken it to the spiritual life. మనము నూతన సృష్టిగా చేయబడ్డాం, కానీ మనకు నూతన బలం లేదు. Come on now. You need to have some food inside your spirit. మన ఆత్మకి ఆహారం కావాలి. Amen. Hallelujah. శరీరమునకు విత్తుకొనుట and then ఆత్మకు విత్తుట. Sowing to the spirit and then sowing to the flesh. సో నా బలం ఎట్లా వచ్చేస్తుంది? బలం కమ్స్ గ్రాడ్యువల్లీ. ఇట్ డజంట్ కమ్ ఇన్స్టాంటేనియస్లీ. బలము అనేది అది గ్రాడ్యువల్గా దేవుడిస్తాడు. జీవం అనేది ఇన్స్టాంట్గా వస్తుంది. లైఫ్ విల్ కమ్ ఇన్స్టాంటేనియస్లీ, బట్ స్ట్రెంగ్త్ ఈస్ బిల్ట్ అప్ గ్రాడ్యువల్లీ. Hallelujah. 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 So strength is built up gradually. Life comes instantaneously. దేవుని యొక్క జీవము, దేవుడు మనకు మాట పలికిన వెంటనే లైఫ్ వచ్చేస్తుంది. కానీ బలము, ఇప్పుడు పిల్లోడు పుట్టిన పిల్లోడికి జీవం ఉందా లేదా? కానీ బలం ఉందా? అడిగి మీద దంబిలేసారనుకోండి. కొంతమంది ఈరోజు పుట్టి రేపు పొద్దున్న పేతురుని దాకా అయిపోదాం అనుకుంటారు. No, you cannot become like that. You got to understand the process of growth. Hallelujah. Hallelujah. సో చాలామంది ఏం చేస్తారంటే డిసప్పాయింట్ అయిపోతారు. నేను ఈరోజు పడిపోయాను బ్రదర్, ఈరోజు పడిపోయాను, రేపు పడిపోయాను, లేకపోతే నాకు ఇట్లా అయిపోయింది. No, you wait, you build up strength, building blocks. Hallelujah. సో అందుకని ఏమన్నాడు అపోస్తలుడైన పేతురు, రక్షణ విషయంలో మీరు ఎదుగునట్లు నిర్మలమైన పాలను శిశువుల వలె, యాజ్ న్యూ బార్న్ బేబ్స్ అపేక్షించుడి. డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. క్రొత్తగా జన్మించిన శిశువు, ఈ క్రొత్తగా జన్మించిన శిశువులు విసిగిచ్చేస్తారు, అసలు తాట తీస్తారు, మామూలు కాదు. తల్లిదండ్రులు అందరూ ఒకసారి మీరు మీ ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు, హౌ మెనీ ఇయర్స్ ఇట్ క్యాన్ బి, మేబీ 20 సంవత్సరాలు కొంతమందికి. యూ జస్ట్ గో బ్యాక్, అసలు మీరు వాళ్ళు నిద్ర పోనీరు, అసలు అదే కీసురు కొని తీసుకొని ఎప్పుడు పడితే అప్పటికే ఏడుస్తారు. ఆకలి అవ్వగానే ఏడుపు. ఆల్ ద పేరెంట్స్ పేరు గుర్తున్న వాళ్ళ చేతులు చూపిస్తారా? థ్యాంక్ యూ. కొంతమంది బ్రదర్స్ చేతులు ఎత్తట్లే, ఎందుకంటే ఆవిడ బాధ ఆవిడ పడుతున్నారు. మేము సార్ అందరు చేతులు చూపించండి. హౌ మెనీ ఆఫ్ యూ రిమెంబర్? వావ్, దట్స్ గ్రేట్. అసలు మా అమ్మాయి తాట తీసేసేది. ఎప్పుడు పడితే అప్పుడు అట్లాగా వాక్యం కొరకు మనం డిజైర్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. యు గాట్ టు డిజైర్ ద సిన్సియర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్. అందుకని రక్షణ విషయంలో ఎదుగునట్లు, గ్రో ఇన్ రెస్పెక్ట్ టు సాల్వేషన్. చదవమ్మా. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన. నిర్మలమైన వాక్యం
వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను సో నౌ ద ప్రాసెస్ నౌ ఇప్పుడు బిల్డింగ్ బ్లాక్స్ నౌ క్రీస్ ఫర్ బ్రేక్ త్రూ సో ఐ వాంట్ స్ట్రెంగ్త్ బ్రదర్ నేను హోలీ లైఫ్ ని జీవించాలి నా వాట్ టేక్ ద మిల్క్ దట్ టాక్స్ అబౌట్ హోలీనెస్ build the blocks build the strength first receive the word దేవుని యొక్క వాక్యమును అంగీకరించుట desire is powerful desire అనేది చాలా చాలా శక్తివంతమైనది desire especially godly desires were driven by the Spirit of God. Hallelujah. ఈ రోజున దైవ సంబంధమైన కోరిక ఉండటం కూడా గొప్ప భాగ్యం. మనం అంత చెడ్డలోకంలో ఉన్నాం. To have the desire to read the word, it's a sign. దేవుని వాక్యం చదవాలన్న ఆశ కలిగి ఉండటమే ఒక సూచన దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు అన్నదానికి. కాబట్టి ఆయన మాట్లాడే తర్వాత సంగతి, మనకి వినపడే తర్వాత సంగతి. జస్ట్ టు హ్యావ్ ద డిజైర్. ఎందుకని అంటే ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును, మనలో కార్యసిద్ధి కలుగు చేయువాడు లేక కార్యసిద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఫిలిపియన్స్ చాప్టర్ 2 and then verse 12 or 14 somewhere there చూడమ్మా. 2:13 అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 14 అన్నాను. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీలో for it is God who is at work in you. Now read it in the Amplified. For it is not your strength. ఇది మన బలము కాదు. Wow, thanks for keeping Amplified Bible. It is not your strength, but it is God who is effectually at work in you. Hallelujah. Hallelujah. ఇది మన బలము కాదు. For it is God who is effectually at work in you, both to will and to work that is strengthening, energizing and creating in you the longing and the ability to fulfill your purpose for his good pleasure. Wow, దీన్ని చదవాలి. దీన్ని ఆ మాటలు మనకి ఒంటికి పట్టాలి. వంట పట్టాలంటారు చూడండి. వీడికి అన్నం వంట పట్టట్లేదు అంటారు. దేవుని వాక్యం మన వంట పట్టాలి. Hallelujah. Hallelujah. For it is God, దేవుడు మనలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఎనర్జైజింగ్, క్రియేటింగ్ అండ్ స్ట్రెంగ్థెనింగ్. ఆయన మనకి ఎనర్జీని ఇస్తున్నాడు, మనకి బలం ఇస్తున్నాడు, మనలో క్రియేట్ చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. ఏంటిది అంటే ఇచ్చ, ద లాంగింగ్ అండ్ ది ఎబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్. దేవుడు మనకిచ్చిన ఉద్దేశం, ఆయన సంకల్పము చొప్పున మనకు దేవుడు ఇచ్చిన తన ఉద్దేశం నెరవేర్చడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో నా ఏం చేయాలి? నిర్మలమైన పాల వలన బలం వస్తుంది. మనమేమో పాలు మానేసి గడ్డి తింటాం. చూడండి, అందరూ కూల్ డ్రింక్స్ దగ్గర షాప్ దగ్గర ఆపి మిల్క్ కొంటారా, డ్రింక్స్ కొంటారా? మిల్క్ తాగితే బలం వస్తుంది, డ్రింక్స్ తాగితే ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. తాగి 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 డయాబెటీస్ వస్తుంది. అంతే కదా? రైట్ రైట్ అండ్ రాంగ్ సార్, రైట్ అండ్ రాంగ్. నా దేవుని యొక్క వాక్యంలో now this word what is talking about. So ఈ మిల్క్ నా ఇవి వచ్చినన్ని తాగాలి మనం. యూ గట్ టు ఫీడ్. నౌ డ్రింక్ దట్ మిల్క్, ఈట్ దట్ వర్డ్, ఫీడ్ దట్ వర్డ్. ఆమేన్. ఏది మనకి బలం వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మనలో కార్యసిద్ధి కలుగు చేయువాడు. మీరు అనొచ్చు, బ్రదర్ మిగిలిన వచనాలు చదవకూడదా? నువ్వు మిగిలిన వచనాలు చదవాలి, కానీ ఈ వచనం భుజించాలి. హల్లెలూయా. And what is the difference between that? ఎందుకని అంటే we are in the new covenant, నూతన నిబంధనలో ఉన్నాం. నూతన నిబంధనలో మన యొక్క ఆత్మీయతకు ఆధారం ఏంటంటే మన విశ్వాసమునకు కర్త అయిన యేసయ్య. హల్లెలూయా.
అంటే మీకు అర్థమైనట్లేదు నేను చెప్పిన మాట. అంటే దాని అర్థం ఏంటంటే మనము జీవించాలి అంటే, బతకాలంటే మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తు యేసునందలి విశ్వాసము. మతములో ఉన్న నియమాలు కాదు. ఆ నియమాలు ఇశ్రాయేలుకు ఉండి వాళ్ళు భ్రష్టులు అయిపోయారు. మీకు ఎవరికి అర్థమైందా? అర్థం కాలేదా? సో నా వీఆర్ ద న్యూ కవెనెంట్, నూతన నిబంధనలో ఉన్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకుతాడు, అంతే. ఆమేన్. నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన. అసలు ఎందుకు అసలు క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? పీపుల్ హూ బిలీవ్ ఇన్ క్రైస్ట్. వెరీ సింపుల్. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు క్రైస్తవులు. ఆమేన్. I don't mean that you shouldn't read other scriptures. Of course, we can read, meditate, feed. But the thing is, manaki balamu, the where you are getting strength. Amen. Hallelujah. 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 Nalo karya sadhakamu kalagu cheyuvadu Devude. I mean, what is it? You're feeding that word. Building blocks. Now, faith is the new prescription for the believer in the new covenant. విశ్వాసం అనేది నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన డయట్ ప్రిస్క్రిప్షన్. అంటే మనం తీసుకోవాల్సిన భోజనం ఏంటంటే విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసమును తీసి నీ నియమాలు ఏదైనా బోధించవచ్చు. ముసుగు వేసుకున్నప్పుడు ఎట్లా ఉండాలంటే ముసుగు కరెక్ట్గా వచ్చి ఇక్కడ దాకే ఉండాలి. ఇప్పుడు స్టైల్ కదా, అంటే వేసుకునే వాళ్ళేమో వేసుకోను అనరు, వేసుకునే వాళ్ళు. వేసుకోని వాళ్ళేమో మీకు అర్థం కావట్లేదు, నాకు తెలుగు ఇంగ్లీష్లో ఆలోచిస్తాం, మళ్ళీ తెలుగులో చెప్తారంటే. వేసుకునే వాళ్ళేమో వేసుకోలేదు అనటానికి వీలు లేకుండా, అర్థమైందండి? అండ్ దెన్ వేసుకోకూడదు అనుకున్న వాళ్ళకేమో వేసుకోలేదు అన్న ఫీలింగ్ కలగటానికి సాటిస్ఫాక్షన్. నా ముసుగు మీద ఒక ప్రసంగం 10 ముసుగులు. ముసుగు నెంబర్ 1 అబ్రహాం ముసుగు, ముసుగు నెంబర్ 2 రెబకా ముసుగు, ముసుగు నెంబర్ 3 చెప్పే అయింది. బ్రదర్, ఆర్ యూ ఫర్ ముసుగు, ఆర్ యూ ఫర్ నాట్ ముసుగు అంటే ఐఎమ్ ఫర్ బోత్. ముసుగు వేసుకునే వాళ్ళ దగ్గర మీరు ముసుగు వేసుకొని వాక్యం చెప్పండి, ముసుగు వేసుకోకుండా వాక్యం చెప్పే వాళ్ళకి ముసుగు తీసి వాక్యం చెప్పండి. బీ లైక్ పాల్. అవునా? అంతే, అంతే కదా. మనము కొందరినైనా రక్షించటానికి we must be like all men to all. Amen. Hallelujah. 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 లేదు బ్రదర్ నేను ముసుగు ఎందుకు వచ్చి నా ముసుగులోకి వచ్చి నాకు అర్థం కావట్లేదు. సంబడి బై ద వే అనట్లా, జస్ట్ సంథింగ్ గాడ్ ఈజ్ స్పీకింగ్. సమ్ ముసుగు పీపుల్ కేమ్ అండ్ గాడ్, ఐ మీన్ యూ జస్ట్ పుల్డ్ ఇట్. ఆమేన్. హల్లెలూయా. So that's now again ఒక నియమము. Yes, now the tradition thing. Let's keep the debate. I said, next ఇంకొక విషయం, ఇంకొక నియమము, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి. Like, I understand all those traditions, but the thing is, నూతన ఇలాంటి నియమములు మనకంటే అమూల్యమైన నియమములను కలిగిన వారికి నూతన జీవం లేదు. అవునా కదా? కొంతమందిని చూస్తే ఎస్పెషల్లీ హాగర్, వాళ్ళు కంప్లీట్ ముసుగులోనే ఉంటారు. ఇఫ్ ఫర్ దట్ సేక్. అవునా కదండి? హాగర్ సంతానం తెలుసు కదా, మళ్ళీ పేర్లు చెప్పాలా? బట్ డూ దే హ్యావ్ లైఫ్? ఏసే జీవం ఉందా? నో. వీఆర్ ఇన్ ద న్యూ కవెనెంట్. నూతన నిబంధనలో ఉన్నాం కనుక మన యొక్క ప్రైమరీ ఫెయిత్ ఏంటంటే క్రీస్తు యేసు నందలి విశ్వాసము. హల్లెలూయా. అసలు ద స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటి అంటే క్రీస్తు ప్రభు.
నాకు నిజంగా వాక్యం చదివేటప్పుడు ద గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏం చెప్పమంటారా, మనకు తెలిసిన వాక్య జ్ఞానం అంతా క్రీస్తులో నుంచి చూడగలగటం, దాన్ని చూపించగలగటం, దట్ ఈస్ ద ఛాలెంజ్. ఎందుకని అంటే ఇఫ్ వి రిమూవ్ క్రైస్ట్ ఫ్రమ్ అవర్ ప్రీచింగ్, మనము వీఆర్ స్టిల్ స్పీకింగ్ మోరల్ స్టోరీస్. మనం క్రీస్తుని కనుక తీసివేస్తే మనం ఏం చేస్తున్నామంటే మోరల్ స్టోరీస్ని ఏమంటారు, కొన్ని నీతి సూక్తులు మాత్రమే చెప్తున్నాం. నువ్వు ఇట్లా ఉండకూడదు, నువ్వు ఇట్లా, ఐ అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్, యూ షుడ్ బి, బట్ పీపుల్ చాలా మందికి అట్లా ఉండకూడదు అనుకొని అట్లా ఉంటున్నారు. వాళ్ళకి హోప్ ఏంటి? ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. దేవుడు నాలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు. కమ్ ఆన్, దట్స్ ఫెయిత్. హల్లెలూయా. క్రీస్తు నాలో కార్యసిద్ధి కలుగు చేస్తాడు. హల్లెలూయా. తొట్టిల్లకుండా నన్ను కాపాడుటకు, ఆయన మహిమ ఎదుట నిర్దోషముగా ఆనందముతో నిలవబెట్టుటకు. హల్లెలూయా. శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. కమ్ ఆన్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? ఫెయిత్ ఈస్ కమింగ్. ఆమేన్. ప్రతి భారమును సిలువగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. బట్ దట్ ఈస్ ఇన్కంప్లీట్. వాట్ ఈస్ కంప్లీట్ ఈజ్ మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. హల్లెలూయా. ఇఫ్ యూ రిమూవ్ క్రైస్ట్ ఆఫ్ యువర్ ప్రీచింగ్ ఆర్ ఆఫ్ యువర్ రీడింగ్, దేవుని వాక్యం చదివేటప్పుడు అండ్ దెన్ బోధించేటప్పుడు అండ్ దెన్ ఈవెన్ దేవుని యొక్క వాక్యమును అప్లై చేసుకునేటప్పుడు క్రీస్తుని తీసేస్తే జీవం లేదు. దేర్ ఈజ్ నో లైఫ్. అందుకని ఏమని రాసింది? లెటర్ కిల్స్ బట్ స్పిరిట్ గివ్స్ లైఫ్. అక్షరము చంపును, చంపేలాగా మాట్లాడచ్చు మనం. నువ్వు సరిగ్గా లేవు, నువ్వు సరిగ్గా లేవు, నువ్వు చచ్చిపోతావు. ఈ టైం లెటర్ అక్షరం చంపేస్తుంది, కానీ ఆత్మ జీవింపచేస్తుంది. కమన్. హల్లెలూయా. స్పిరిట్ ఈస్ గివింగ్ లైఫ్. హల్లెలూయా. నౌ ఫ్లెష్ ప్రాఫిట్స్ నథింగ్. శరీరము కేవలము నిష్ప్రయోజనము. Now, do we not follow the godly disciplines? Yeah, that's what I'm trying to say. Building blocks. Now, sowing again now. మన శరీరమునకు కాదు విత్తుకునేది, మన ఆత్మకు విత్తుకోవాలి. అదే వాట్ డు మీన్ బై ద దేవుని యొక్క వాక్యమును మన హృదయములో నాటుకుంటా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. You grab every promise for every instruction. ప్రతి సూచనకి వాగ్దానమును వెతుక్కోవాలి. ఇన్స్ట్రక్షన్ అంటే నియమము. దేవుడు అనేకమైనవి ఆయన ఇవ్వలేదు మనకు నూతన నిబంధనలో. ఆయన ఇచ్చింది ఒకటే, అదేంటంటే ద కమాండ్మెంట్ ఆఫ్ లవ్, ప్రేమ. Let's turn to Romans chapter 13. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. And then if you read somewhere around verse 10, చదవమ్మా. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. Wow, all the 10 commandments were fulfilled if you walk in love. Come on, hallelujah. 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 మీకు అర్థమైందా నిజంగా? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. సో పొరుగువానికి కీడు చేయదు. నువ్వు ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. సో ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. సో మనం ఎందుకు ప్రేమించాలి? ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. And then now తర్వాత వచ్చిన చదువుమా. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని. నిద్ర మేలుకొని వేళైంది. నా పై వచనం చదువుమా. ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు. సో ఎందుకు వ్యభిచరించకూడదు? ప్రేమిస్తున్నావు గనక. కమన్నా. హల్లెలూయా. చాలా మంది ప్రేమిస్తున్నా కనుక వ్యభిచారం చేస్తున్నారు. ఆ ప్రేమ కాదు. యు లవ్ గాడ్. ఆమేన్. దేవుని ప్రేమిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఐ సెడ్ హల్లెలూయా. సో వ్యభిచరించవద్దు. నరహత్య చేయవద్దు. ఎందుకు నరహత్య చేయకూడదు? ఆ వ్యక్తి పాపం చచ్చిపోతే ఏమైపోతాడు? యు లవ్ హిమ్. ఆమేన్. దట్స్ వై యు డోంట్ ఈవెన్ యు లవ్. మీరు ప్రేమిస్తున్నారు కనుక పాపం చేయరు. ఆమేన్. హల్లెలూయా.
చదవమ్మా. దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవి మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనని వాక్యములు సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. Wow, hallelujah. They were all summed up in one commandment: you shall love your neighbor as yourself. Amen. Hallelujah. 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 సో మనకి 10 ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్. అదేంటంటే దేవుడిని ప్రేమిస్తూ ఉండాలి. వి లవ్ గాడ్. ఆమేన్. అందుకని అపోస్తలుడైన పౌలు అన్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కంట్రోలింగ్. ఆమె నేను ఎందుకు చర్చకు వస్తున్నా? దేవుడిని ప్రేమిస్తున్నా. ఎందుకు ప్రేమిస్తున్నా? దేవుడు నన్ను ప్రేమించాడు కనుక. మీరు ఎవరు విజిటింగ్ చేయనప్పుడు ఆయన నన్ను విజిట్ చేశాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు, మిత్రులు, అన్నదమ్ములు లేనప్పుడు ఆయన మనతో ఉన్నాడు కనుక. మన మరణ పడకలో ఆయన ఉన్నాడు కనుక. యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్డు మీద ఉన్నాడు కనుక. కమన్, హల్లెలూయా. మనం పాపము చేసి ఆయనకి తిరుగుబాటు చేసిన వేళలో కూడా ఆయన మన పక్షమున ఏడుస్తూ అక్కడే ఉన్నాడు కనుక. నేను చాలా పెద్ద మాట చెప్పాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలు ఎరిగి ఆయన ప్రేమించాడు మనల్ని. మన మీద రాళ్ళు వేసే వాళ్ళందరూ చుట్టూ గుమ్ముగూడినప్పుడు కూడా ఆయన అక్కడే నిలబడి మన కొరకు నిలబడి, అమ్మ వేర్ ఆర్ యువర్ అక్యూజర్స్, నీ మీద నిందించిన వారు ఎక్కడా అని అడిగాడు కనుక. కమన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ షుడ్ బి ది యాంకర్ ఆఫ్ అవర్ ఫెయిత్. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆయన ఎందు ప్రేమించి చేశాడు తన అద్వితీయ కుమారుని. సో ఆయన ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. సో ఆ ప్రేమ మనకి వెల్లడి అయింది కనుక, ఆ ప్రేమని మనం నమ్మేము కనుక, ఆ ప్రేమకు మనల్ని మనము దాసులుగా సమర్పించుకుంటున్నాం. కమన్, హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారికి ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షత లేదు. సో దే హ్యావ్ సమ్ లాస్, బట్ వీ హ్యావ్ ద స్పిరిట్. దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఆమేన్. నేను ఎక్కడి నుంచి పెద్ద యూటర్న్ తీసుకున్నా. బట్ థింగ్ ఈజ్ ఒక పెద్ద సైడ్ జర్నీ అంటే చూడండి. But I hope this will help. But my real point is, build yourself on that love. Building blocks again. Building. God loves me. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, నాకు విరోధి ఎవడు లేడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మాట, యూ షుడ్ నాట్ నెవర్ గివ్ అప్. యూ షుడ్ నెవర్ గివ్ అప్. మనం ఎప్పుడు కూడా నిరుత్సాహంలో ఉండకూడదు. ఆమేన్. నిరుత్సాహము, డిప్రెషన్ ఈజ్ ఎ రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. మన యొక్క భవిష్యత్తు ఇట్లా అయిపోతుందేమోనని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చూడండి, దానివల్ల కలుగుతుంది నిరుత్సాహం. నాకు షుగర్ వచ్చిందండి, కాలు మీద కురుపు వచ్చిందండి, నా కాలు తీసేస్తారేమో. ఎందుకు తీసేస్తారు? లేదండి, మాకు ఇంటి పక్కన ఆయనకు వచ్చిందండి, ఆయనకి తీసేశారు కాలు, సో నాకు కూడా తీసేస్తారు. అసలు నీకు ఎందుకు గోలా? ఆయనకు వచ్చిన షుగర్ మీకు వచ్చిన షుగర్ యొక్క ఇంటెన్సిటీ వేరేనేమో. మేబీ దేవుడు మీకు అద్భుతం చేస్తాడేమో. హల్లెలూయా, హల్లెలూయా. So never ever, build yourself on your self opinions. మన సొంత ఒపీనియన్స్ మీద మన జీవితాన్ని కట్టుకోకూడదు. దేవుని యొక్క వాక్యము మీద. ఆమేన్. ఫీడ్ దట్ వర్డ్, ఫీడ్ ఆన్ దట్ వర్డ్. ట్రై టు గెట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు దీన్నే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం చదువుతామంటే మనకి ఏమీ అనిపించదు, ఫ్రెష్గా అనిపించదు. అప్పుడు ఏం చేయాలంటే, యు రీడ్ మోర్. ఎక్కువ చదవాలి, చదివిందే చదవకుండా. ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు అప్పుడు మీరు క్రొత్త మాటలు కనుగొంటారు. ఆ క్రొత్త మాటలు కనుగొన్నప్పుడు దాంట్లో నుంచి నూతనమైన బలము, ధైర్యము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So freshness comes by fresh reading, fresh meditating
ఆ ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ స్క్రిప్చర్స్ని తీసుకోవాలి మనం. ఆమేన్. సో వన్ ఆఫ్ ద కీస్ ఫర్ బ్రేక్ త్రూ ఈస్ బిల్డింగ్ కంటిన్యూస్లీ. దీని మీద కట్టుకోవాలా? మన విశ్వసించు అతి పరిశుద్ధమైన విశ్వాసము మీద, అతి పరిశుద్ధమైన దాని మీద. నౌ జూడ్ వర్స్ 19, యూదా పత్రిక. నౌ యాంప్లిఫైడ్ ఇస్ స్టన్నింగ్. యాంప్లిఫైడ్ వర్షన్ ఇది ఎంత స్టన్నింగ్గా ఉంటుందో చెప్పలేను అసలు. నేను ఆ వచ్చినాన్ని 1 సంవత్సరం రోజులు ప్రార్థన చేస్తుంటా. I mean, if I'm not wrong, one whole year just praying the same scripture and then same scripture. Now let's read it. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు, మీ పాస్టర్ గారి చేత కట్టించుకొనుచు. Come on now. Hallelujah. చదవమ్మా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. ఎవరు కట్టుకోవాలి? మిమ్మును. మీరు. మన పాస్టర్ గారు కట్టరు, గాబ్రియల్ దూత కట్టడం. నా డోంట్ మళ్ళీ ఏమనుకో, మాకు డిమాండ్ చెప్తుంది. ప్రభు కూడా కట్టడు, మనల్ని మనం కట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అన్నం ఇచ్చాడు, ఆయన తినిపిస్తాడా, మనం తింటున్నావా? కొంతమంది ఎట్లా ఉంటే, నువ్వు తినిపిస్తానంటే నేను తింటాను, ఇదే మాట. నువ్వు తినిపిపోతే నేను తిన్ను, ఇట్లకి పిచ్చి. ఇప్పుడు ఆయన పెట్టడం, హీ విల్ సీ ద సేమ్ థింగ్, లిటిల్ థింగ్స్. మనం విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద ఆయన కట్టడు, మనం కట్టుకోవాలి. మిమ్మును మీరే అన్నమాట. నాకు ఈ మాట చదివితే ఇంకొక మాట కూడా గుర్తొస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20 గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక. పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దీన్ని, వ్యక్తిగతమైన బాధ్యత. ఎవడైనను వీటిలో చేరక, ఎవడైనను, దిస్ ఇన్విటేషన్ ఇస్ ఫర్ ఎవడైనను. ఇది దేవుడు చేర్చకపోవటం, దేవుడు చేయించకపోవటం కాదు. ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకొని. ఆ మాట ఎవరు పవిత్రపరుస్తారు? తన్ను తాను. ఒక ఆమె చదివింది, తాను పవిత్రపరచుకొని ఎడల. నిజంగానే బాగానే ఉన్నట్టుంది ఆ ట్రాన్స్లేషన్ కూడా. తన్ను తాను చూడండి. దేర్ ఈస్ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ క్లెన్సింగ్ that God doesn't cleanse, we should cleanse. Amen. Hallelujah. దానిని ఏమంటానంటే ఫస్ట్ డిగ్రీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. సో సెకండ్ డిగ్రీ ఆయన చేస్తాడు, డీపర్ థింగ్. తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి, అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. వావ్, హల్లెలూయా. సో ఇదంతా ఎవరి వల్ల జరిగిద్ది? తాను పవిత్రపరచుకొని ఎడల. ఇఫ్ యూ సపరేట్, దెన్ God will sanctify. దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో చాలా చాలా ఒక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, we must do our part and God will do his part. మనం చేయాల్సింది చేయాలి, దేవుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. Amen. Hallelujah. Are you all here with me? So now building, come back. ఇక్కడ చదువుతున్నామా మనం? జూడ్. మిమ్మును మీరే. సో బ్రదర్, నేను పొద్దున్నే లేకపోతున్నాను. నో, మిమ్మును మీరే లేపాలి. లేకపోతే ఏం చేయాలంటే, మీ ఇంటికి ఆ ప్రొక్లైనర్ తీసుకొని వచ్చి మంచం మీద డైరెక్ట్గా లోపల పెట్టించి ఆ పళ్ళతో లేపించాలి. Let me tell you, your biggest devil is your laziness, not the devil. I'm seriously telling.
చాలామంది విశ్వాసులకి పట్టిన పెద్ద దయ్యం ఏంటంటే దయ్యం కాదు, సోమరితనం, లేజినెస్. లేజీ టు కమ్ టు చర్చ్, లేజీ టు రీడ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యం చదవటానికి లేజీనెస్, లేజీ టు ప్రే, ప్రార్థన చేయటానికి లేజీనెస్. ఆత్మ సంబంధమైన చిన్న చిన్న పనులు చేసుకోవడానికి, సరే ఇది నా ఆత్మీయ జీవితం, నాకు ఆహారం కావాలి, నేను పొద్దున్నే లేచి, నన్ను ఎవరు అడిగారు, బ్రదర్ మీరు అనుదిన వాక్యం స్టార్ట్ చేయొచ్చు కదా, మీరు చదవరా అన్న. ఒళ్ళు మండిపోయి, నీకు అనుదినం దేనికి వాక్యం? నేను చెప్పేది యూ డోంట్ రీడ్ అనుదినం. ఎవరికైనా దేవుడు ఆ కృప ఇచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తే దేవుడు వాళ్ళు దీవించుడు కాక. నాకేంటంటే నీకు అనుదినం ఇప్పుడు టిఫిన్ వండి, చిన్నప్పటి నుంచి అమ్మ వండి, ఇప్పుడు భార్య వండి, ఇప్పుడు భార్య వండిని నచ్చక మళ్ళీ మీకు హోటల్ స్విగ్గీ పొద్దున్నే. నా దేవుని యొక్క వాక్యం కూడా స్విగ్గీలో. What I mean to say is, you've got to prepare your own meal. మీ ఆత్మకు పోషణ మీరు సిద్ధపరచుకోవాలి, మీరు చదవాలి, మీరు ధ్యానించాలి. యూ మస్ట్ ప్లావ్ ద ఫాలో గ్రౌండ్. బీడు పడిపోయిన మీ హృదయం అన్న భూమిని మీరు తవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటికి ఫాదర్స్ హౌస్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కనీసం ఒక సర్మన్ వినమని చెప్తాను. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ లిజనింగ్, ఎంతమంది వింటున్నారు? వినని వాళ్ళ జీవితం కంటే 100% దేవుడు దీవించును గాక. నెక్స్ట్ ఇయర్ December 31st వచ్చేసరికి మీరు ఒక్కలే నవ్వుదురు గాక. మిగిలిన వాళ్ళందరూ చూడండి. అసలు మీరు అనుకుంటున్నారేమో, నేను చెప్తున్నా, మీ లైఫ్ మీరు గుర్తుపట్టకుండా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. It will change. So desire is very important. Desire. నేను మా కాలేజ్ ఫౌండర్ ఇవి 5 గంటలు వినేవాడిని. నేను 3 సంవత్సరాలు 5 గంటల వాక్యం వినేవాడిని, అపార్ట్ ఫ్రమ్ మై ప్రేయర్. మీరు అనుకుంటున్నారేమో నేను చేయింది మీకు చెప్తున్నానని. నో, నేను సిరీస్ వినేవాడిని. ఒక రోజు అయితే నేను ఐ వాజ్ రిజర్వింగ్ సిరీస్ ఆన్ ఫెయిత్. 7 CDs అవి 7 CDs పెట్టుకొని ఉన్నాను నేను. 7 hours కంటే ఎక్కువ, కొన్ని గంట కంటే ఎక్కువ ఉన్నాయి. listening to those things, listening to the word. Hallelujah, hallelujah. Desire the sincere milk of the word. నిర్మలమైన పాలను. అప్పుడే పుట్టిన పిల్లల అమ్మ, క్రొత్తగా జన్మించిన శిశువులు వలె, కొత్తగా జన్మించిన శిశువులు 2 గంటలకు ఒకసారి ఏడుస్తారు పాల కోసం. 2 గంటలకు ఒకసారి ఏడవకపోతే ఆ పిల్లవాడికి సరైన ఆరోగ్యం లేదని అర్థం, ఆ పుట్టిన బేబీకి. సో మీకు 2 గంటలకు ఒకసారి దేవుని యొక్క వాక్యం చదవాలని కానీ, వినాలని కానీ, ధ్యానించాలని కానీ మీకు ఆశ లేకపోతే మీకు కూడా ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. అలా అనుకుంటే బ్రదర్ నాకు చాలా జబ్బు ఉంది బ్రదర్ అన్నట్టు పెట్టారు చాలామంది ఫేస్. The first step for breakthrough is taking responsibility. నాకు ఈ స్థితి ఉంది అని గ్రహించటం. ఆమేన్. ఇప్పుడు దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? ఇచ్చుటకును అన్నావు కదా ప్రభువా, సో నాకు నీవు తండ్రి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అది చేయలేకపోతున్నా, నా కార్యసిద్ధి కలుగు చేయుటకును, నా కార్యం చేయాలి. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను చదువుకోలేకపోతున్నాను, నాకు ఆ కార్యసిద్ధి కలుగు చేయి నాలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అరే రే 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 రే. ఐ మీన్ చాలామంది సి సో యూ గాట్ టు డూ వాట్ యూ నీడ్ టు డూ. దే డోంట్ డూ దాట్. సో మిమ్ముని మీరే, సో బ్రదర్ నేను లేకపోతే మిమ్ముని మీరే లేపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజంగా యేసయ్యకి దయాదాక్షిణ్యం లేదు. 38 సంవత్సరాల నుంచి ఆ కుంటోడు తను లేచి నీ పరిపెత్తుకున్నాడు, నేను మాత్రం లేపనన్నాడు. అసలు ఇంత కూడా దయాదాక్షిణ్యం లేదు ఆయనకి. యాజ్ వి కాల్ కరుణామయుడు. టు హెల్ప్ ఏ లేజీ పర్సన్ ఈజ్ సిన్. సోమరి వానికి సహాయం చేయటం పాపం. అందుకని ఒక మాట రాసింది, ఒక ఫూల్కి ఏదైనా ఇస్తే మీ కాళ్ళను విరగొట్టుకు యు మేక్ యువర్ సెల్ఫ్ లేమ్ అన్న మాట రాసింది ప్రోవెర్బ్స్లో. 26:7 చదవమ్మా. కుంటివాని కాళ్ళు పట్టు లేకున్నట్లు, కుంటివాని కాళ్ళు పట్టు లేకుండానట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును. మూర్ఖుల నోట. So is a proverb in the mouth of fools. Proverb in the mouth of fools. See, sometimes people talk a lot of things, but they have no action. That's what it means. Fool అంటే అర్థం ఏంటంటే ఇక్కడ people who talk but they don't act. మాట్లాడతారు, యాక్ట్ చేయరు. సో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే, అంటే ఎట్లా కట్టుకుంటాం మిమ్మును మీరే? వెరీ సింపుల్. నా అగైన్ ద ఫౌండేషన్స్, బిల్డింగ్ బ్లాక్స్. వినుట వలన మిమ్మును మీరే వినాలి, మీరే వినాలి దాన్ని, వేరే వాళ్ళు వినరు. మీకు విశ్వాసం రావాలంటే మీరే వినాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మును మీరే కట్టుకొనొచ్చు, వేరే వాళ్ళు కట్టరు. These are the steps that you need to do. So when I am having all kinds of panic attacks, sometime years back, కొన్ని సంవత్సరాల క్రితం నాకు చాలా panic attacks వచ్చేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే పొద్దున్నే లేచినప్పుడు నేను I don't get out of bed immediately. నేను పొద్దున్నే లేచిన వెంటనే నేను అట్లాగే నా కళ్ళు మూసుకొని, అఫ్కోర్స్ నాకు కింద పడుకోవటం అలవాటు. నాకు ఆ పరుపు కింద వేసుకొని ఫ్లోర్ బెడ్, పరుపు మీద అట్లే కూర్చొని గోడ కానుకొని ఐ మెడిటేట్ ద స్క్రిప్చర్స్ అబౌట్ ఫెయిత్. విశ్వాసం మీద నాకు ఎన్ని వచనాలు జ్ఞాపకం ఉన్నాయో అన్ని వచనాలు నేను మాట్లాడేవాడిని. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఐ క్యాన్ డూ. Sam, how many things you can do? All things. Believe. Now believe you can do all things. నేను నాతోనే మాట్లాడేవాడిని. And I don't have a need. My God shall supply my needs. I'm a new creature in Christ. నేను క్రీస్తునందు నూతన సృష్టిని. The Lord trained my arms for battle. దేవుడు నా చేతులకు యుద్ధమును నేర్పువాడు. దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. సో ఐ బిగిన్ టు స్పీక్. నాకు శరీర స్వభావం లేదు. ఐ ఫోర్స్ టు డ్రెస్ మై సెల్ఫ్ యాజ్ న్యూ క్రియేషన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను బ్లూ జాకెట్ వేసుకున్నా ఈ రోజున. ఐ ఫోర్స్ టు పుట్ దిస్ జాకెట్. నేను ఈ జాకెట్ లేకుండా కూడా రావచ్చు, బట్ ఐ ఫోర్స్, అంటే నేను వాకింగ్ ఫోర్స్ అంటే నేను వేసుకోవాలనుకున్నా. సో మీరు పొద్దున్న లేకంగానే అవి వేసుకోవాల్సిన అవసరం లేదు. నూతన వస్త్రమును ధరించినట్లుగా, మన వస్త్రమును ధరించినట్లుగా నేను నీతిని నేను నా పై బట్టగా ధరించాను, అది నన్ను ధరించుకొనేను. ఐ పుట్ ఆన్ రైచియస్నెస్. నేను నీతిని ధరించాను. I put on righteousness and it clothed me. Job 29:14.
నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. అది నన్ను ధరించడం ఏంటి? యా, అది నన్ను ధరించింది. ఇప్పుడు ఇది ధరించింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అట్లా ధరించుకోవాలి. సో ఏమన్నాడు ఆయన? నవీన స్వభావమును, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏమన్నాడు? ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23. ఓకే. బట్ ఎఫిషియన్స్ 4, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎప్పుడు ధరించుకోవాలి? అది మనల్ని ధరించుకునేలా ధరించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ధరించుకొనుడి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును. అక్కడ ఇంకో మాట కూడా రాసింది, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. చిత్తవృత్తి అంటే ఆలోచన. బి రెన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. దేవుని పోలిక, సరే, దేవుని పోలిక. ఎవడు పొద్దున్న లేచి నా వల్ల అవ్వదు బ్రదర్, నేను ఇదే బలహీనతలో ఉంటానండి, నాకు ఇదే. అది ఎవరి పోలిక? అది మీ పోలిక. అది దేవుని పోలిక కాదు. నేను దీన్ని ఈ రోజున నేను చూడండి, the one thing that is important for victory is the winning mindset. విజయానికి చాలా మూలమైంది ఏంటి అంటే విన్నింగ్ మైండ్ సెట్. గెలుస్తాము అన్న మనస్తత్వం. ఇట్స్ నాట్ స్ట్రెంగ్త్. యూ డోంట్ నీడ్ స్ట్రెంగ్త్ టు విన్. మనకి అంటే దాని అర్థం ఏంటంటే సహజమైన బలము కాదు మనకు కావాల్సింది గెలవటానికి. మనకు కావాల్సింది సహజమైన బలము కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మ బలం, లేకపోతే మనస్సులో బలం. ద స్ట్రెంగ్త్ ఇన్ యువర్ మైండ్, ఎ స్ట్రాంగ్ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నా మీదకి వచ్చినా నేను ఇక్కడే ఉంటా అని నమ్మాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. అసలు నాకు ఎన్ని నా మీదకి సాతాన్ని తీసుకొని వచ్చినా, ఎన్ని నా మీదకి వచ్చినా, చూడండి, నేను లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. దేవుడు మాట్లాడితే లాజరు చచ్చిపోయినాడే బయటకు వచ్చేసాడు. బతుకున్నవాడు నువ్వు ఎందుకు బయట రాట్లా? మీకు అర్థం అవ్వాలని చెప్పిన మాట. You didn't get it what I said. In other words, what I mean to say is, దేవుని యొక్క మాట ఒక వ్యక్తి చనిపోతేనే, ఆ కుళ్ళు వాసన సగం తినేసి డికే అయిపోయి కుళ్ళు పట్టిపోయే ఆ శరీరము, నేను అనుకుంటాను ఆ కుళ్ళు బ్యాక్టీరియా అంతా ఊసేసి ఉంటాయినేమో లాజర్ శరీరాన్ని. తూ అని దేవుడు పిలిచింగానే ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అది తిని అరిగిపోయింది కూడా బయటకు వచ్చేస్తూ ఉండుండొచ్చు నోట్లో నుంచి. అదంతా వచ్చి లాజర్ శరీరానికి అతుక్కొని ఉండుండొచ్చు. లాజర్ బయటకు వచ్చాడు. నా మై క్వశ్చన్, లాజర్ చచ్చిపోయాడు కదా, ఎక్కడి నుంచి వచ్చాడు? లాజర్ చచ్చిపోయాడు కదా, లాజర్ రమ్మంటాడేంటి? యువర్ స్పిరిట్ హ్యాస్ సో మచ్ స్ట్రెంగ్త్. మన యొక్క ఆత్మకు దేవుడు ఎంత బలం ఇచ్చాడంటే చావును కూడా విరగొట్టుకొని బయటకు వచ్చేయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ బలము మనలో లేదు, ఆయన స్వరములో ఉంది. కమన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వరమును ప్రతిరోజు వినమంటున్నాను నేను. కమన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అంటే నెవర్ గివ్ అప్. నేను బలహీనుడు. లాజరు కూడా బలహీనుడే చచ్చిపోయాడు, అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు, ఏమో లివర్ కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయేమో, మేబీ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడేమో. I don't know how many really understand. మనం if you understand the keys for breakthrough అంటే తెలుగులో ఏమాట చెప్పాలో కూడా నాకు అర్థం అవట్లా. బ్రేక్త్రూ అంటే బ్రేక్త్రూ యూనో అంటే దాన్ని ఎట్లా చెప్పాలంటే మీకు ఎక్స్ప్రెషన్ అవుతుంది కదా, ఇట్లా విరగొట్టుకుని బయటికి రావటం, అది బ్రేక్త్రూ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్, కోడి ఉంది, గుడ్డు ఉంది. ఆ గుడ్డు మీద కోడి పొదిగింది అనుకోని 21 days, ఆ గుడ్డు దాని యొక్క లోపల జరిగే ఆ యొక్క అద్భుతమైన మిరకల్, I mean nobody can figure it out. Just hen, I mean ఆ పెట్ట దాని మీద పొదుగుతా ఉంది. Now what is that? దాన్ని అంటున్నాను బిల్డింగ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిచ్చుకోడిది. ఆ కోడి గుడ్డు మీద కూర్చుంటుంది అంతే. 21 days something is formed. This is what is happening. మరి దేవుని యొక్క వాక్యం క్రింద కనుక మనం ఉంటే, hallelujah, hallelujah, something is forming inside you. Come on, hallelujah, something is formed inside you. Hallelujah. మామూలుగా పగిలిపోతే లోపల ఏమి ఉండదు, సొనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 21 days, come on, hallelujah, after 21 days of prayer and fasting, come on, hallelujah. దీన్ని అంటారు allowing God to come upon your life. Keys for breakthrough, building blocks. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. వావ్, కమ్ ఆన్, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. కమ్ ఆన్, హల్లెలూయా. You got to go mangale brasa faniki line matalu barafidene endro branga li fene mende li falukana mefed. What is that? Praying in the Holy Ghost. Hallelujah. Praying in the Holy Ghost. ఈ రోజున ప్రతి ఒక్కరికి స్టైల్ అయిపోయింది. You don't want to pray in the Holy Spirit. You don't want to acknowledge the presence and the power of the Holy Spirit. No, I am not ashamed of the Holy Spirit. But you, beloved, build yourself up on the foundation of your most holy faith. Continually progress. Come on, hallelujah. 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 Continually progress. Continuous progress. అందుకే there is, for every suddenly there is a progression. ప్రతి విధమైన అకస్మాత్తుగా జరిగే కార్యములకు ఒక ప్రోగ్రెషన్ ఉంది, ఒక ఎడతెగక కంటిన్యూస్గా జరిగే ఒక కార్యక్రమం ఉంది. So continually progress. చదవమ్మా. Rise like an edifice higher and higher, praying in the Holy Spirit. Hallelujah. Oh, hallelujah. I am rising higher and higher. Come on. I am rising higher and higher. Hallelujah. I mean మనుషులకు ఎవరు కనపడవచ్చు, but in the spiritual realm you're rising higher and higher. Hallelujah. Amen. Hallelujah. 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 హల్లెలూయా. నీ ఎదుట కొండలు చదును భూమిగా మారుతాయంటే మీరు కొండ కంటే ఎత్తు అవుతారని అర్థమేమో. Come on, hallelujah. Come on, hallelujah. Sometimes God doesn't level the mountains, but He will bring you up on the mountain and make it a plain ground. కొన్నిసార్లు ఆయన కొండలు చదును భూమిగా మార్చాడు. ఆయన మిమ్మల్ని కొండపైనకి ఎక్కించి దానిని మీ ఎదుట చదునుగా కనపడేలాగా చేస్తాడు. కాబట్టి ఎందుకంటే now he have the strength. Hallelujah. ఎక్కలేని కొండలు ఎక్కించేవాడు ఆయన. Come on, hallelujah. Hallelujah.
ఐఎమ్ బిల్డింగ్ అప్ హైయర్ అండ్ హైయర్. బ్రదర్ నాకేం జరుగుతుంది? దిస్ ఈస్ హ్యాపెనింగ్. కోడి కూర్చున్నట్టుగా కమాన్, లెట్ ద హోలీ స్పిరిట్ కమ్ అండ్ సిట్ అపాన్ యూ. మీరు అన్ని భాషల్లో ప్రార్థన చేస్తున్నారు, ఏమైంది? పరిశుద్ధాత్ముడు వచ్చి వారి మీద వ్రాలగా, వారు ఏం మాట్లాడారు? వారు ఉచ్చరింప సఖ్యము కాని మాటలు మాట్లాడారు. ద హోలీ స్పిరిట్ నౌ వెన్ యూర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ realm? ఆత్మ పరిధిలో ఏం జరుగుతుందంటే కోడి పొదుగునట్టు ఆయన ఆత్మ పొదుగుతా ఉంది. కమాన్, if that stupid hen can create some structure inside that egg, God can create much more bigger. Come on, God can do much more greater. Hallelujah, hallelujah. ఒక కోడి కూర్చోటం వల్ల జరిగితే దేవుని యొక్క ఆత్మ సర్వ ప్రాణులకు జీవమునిచ్చి ఆ జీవ వాయువు, the one, the power in the Trinity. Hallelujah. తత్వములో శక్తి కలిగిన వాడు ఆయన వచ్చి మీ మీద వ్రాలితే what is happening? Inventions are formed. Spiritual strength is coming. Hallelujah. Come on, hallelujah. మీలో లేనివి దేవుడు సృష్టిస్తా ఉన్నాడు. And you are rising higher and higher and higher and higher like an edifice. Edifice అంటే now ఇప్పుడు చూడండి, Merriam Webster's dictionary, a gigantic structure ఉంటుంది. Now I want you to read it. కనిపించింది మీనింగ్? edifice, EDFICE, a large massive structure, a large massive structure, a large massive structure. What is there? Read it. What does the dictionary says? Building, especially a large or massive structure, a large. Wow, hallelujah, a large massive structure. మీరు ఒక పెద్ద massive structure ని బిల్డ్ చేస్తున్నారు దేవుడి మీ ద్వారా. Come on, hallelujah. Come on, hallelujah. Come on, hallelujah. Hallelujah. అంటే ఏంటి? You are breaking out into something bigger. Amen. ఒక పరిమితి లేని ఒక గొప్ప దానిగా మీరు విరగొట్టుకొని, లిమిట్స్ని విరగొట్టుకొని దేవుడు మీలో కార్యం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళంత బాగా కట్టారండి. వాళ్ళు బయట కట్టక ముందు వాళ్ళు మనసులో కట్టారు దాన్ని. కమన్, హల్లెలూయా. చాలామంది నేను పెద్ద సంఘం, నో యూ గాట్ టు డూ ఇట్ ఇన్ సైడ్. బ్రదర్ నేను నా ఫ్యామిలీని నో యూ గాట్ టు బిల్డ్ ఇన్ సైడ్. హల్లెలూయా. మీకు కలిగినదే మనం ఇవ్వగలం, మనం లేనిది ఇవ్వలేం. యూ గాట్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ సైడ్. ఎస్, మన బలహీనలు కట్టలేం. మన బలహీనతో సంబంధం లేదు. మనము విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద ఆ విశ్వాసమును కట్టుకోగలిగితే, పరిశుద్ధాత్మ యందలి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆయనే కడతాడు. కమన, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాసిందమ్మా? ఏ మ్యాసివ్, a large or massive structure, a larger massive structure, a large abstract structure, a large abstract structure, abstract, ABSTRACT, right? Okay, a large abstract అంటే a peculiar structure, అంటే it is especially of its own kind, or అది ఇంకా అది దానికి ఇంకా వేరే దానిలా ఉంటుంది. అది యూనిక్. హల్లెలూయా. ప్రత్యేకమైన భవనం. ఆమేన్. నా ఇప్పుడు ఏమని రాసింది? నా అగైన్ కమ్ బ్యాక్ టు ద యాంప్లిఫైడ్. Continually progress. Now, most holy faith, continually progress, rise like an edifice higher and higher, pray in the Holy Spirit. So, మనం ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే వీఆర్ రైజింగ్ హైయర్ అండ్ హైయర్. ఎట్లాగా? చిన్నగా కాదు, a big structure. Hallelujah, hallelujah, hallelujah. Now, మన హాల్ పక్కనే, మన బిల్డింగ్ పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. మీరు కడుతున్నప్పుడు మీకు ఎవరికన్నా కడుతున్నారని తెలిసింది. ఐ డోంట్ నో ఇఫ్ యు రియల్లీ సా ఇట్. చుట్టూ బ్లూ స్ట్రక్చర్, బ్లూ షీట్స్ పెడతారు, రైట్? బ్లూ షీట్స్. అది జరిగేదాకా కన్స్ట్రక్షన్ జరుగుతుందో లేదో కూడా మనకు తెలియదు. లోపల ఏం జరుగుతుందో తెలియదు. లారీలు వస్తూ ఉంటే వెళ్తాంటే, లారీలు వస్తూ ఉంటే వెళ్తాయి, లారీలు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటాయి, అంతే. అదంతా అయిన తర్వాత అట్లా దించితే, అబ్బా ఇంత పెద్ద బిల్డింగ్ ఎప్పుడు కట్టారు? అటు సడన్గా లేపేశారండి బిల్డింగ్. బాబు నాయన, సడన్గా లేపలా, నువ్వు నిద్రపోయేటప్పుడు లేపారు. వెన్ యు ఆర్ స్లీపింగ్ దే వర్ బిల్డింగ్.
when you're still being lazy, somebody is going out and doing something. Amen. మనల్ని కూడా దేవుడు అట్లాగే ఇంట్రడ్యూస్ చేస్తాడు. సడన్గా సంథింగ్ విల్ బ్రేక్ అవుట్. సడన్లీ యూ విల్ హ్యావ్ ఎ లైఫ్ దట్ ఈస్, అరే నిజంగా అదృష్టం అంటే వీళ్ళదేరా అనే విధంగా దేవుడు మీ లైఫ్ని చేస్తాడు. కానీ మీ నిద్ర లేని రాత్రులు, మీ ఉపవాసం, మీ ప్రార్థన, మీ గొంతు ఎండిపోయింది ఎవడు తెలియదు. అది బ్లూ కర్టన్స్ వెనకాల జరుగుతూ ఉంది. Come on, hallelujah, hallelujah. That is happening in the unseen realm. Amen. And దేవుడు దాన్ని అనౌన్స్ చేసే టైం వస్తుంది. And then he will announce it. Amen. Hallelujah, hallelujah. అందుకని ఏం చేయాలంటే నెవర్ ఎవర్ గివ్ అప్. యూ గాట్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఈరోజు నేను బలహీనపడ్డా, ఈరోజు నాకు నిరుత్సాహం వచ్చింది, ఈరోజు నాకు భయం వచ్చింది. నో, దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో నేను మాత్రం వెనుదిరగట్లేదు. ఐ హ్యావ్ ఎ విన్నింగ్ మైండ్ సెట్. అది ఏంటి అంటే ఐ షల్ విన్, అంతే. ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన సిగ్గు నొందనివ్వడు, అంతే. ఇంకా దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ లేదు దానికి. లేదు బ్రదర్, మా పక్కింటి వాళ్ళు విశ్వాసం ఉంచారు, వాళ్ళు సిగ్గుపడ్డారు అంటే మీకు దండం పెడతా. కీప్ పీపుల్స్ ఒపీనియన్ aside and don't magnify them over the word of God. దేవుని యొక్క వాక్యం కంటే మనుషుల యొక్క మాటలు కానీ, మనుషుల యొక్క ఒపీనియన్స్ కానీ హెచ్చించవద్దు. ఇట్స్ ఎన్ ఇన్సల్ట్. దేవునిని ఇన్సల్ట్ చేస్తున్నావు నువ్వు. Now, what are the things that you want to see building? You want God to build in your life. మీ లైఫ్లో దేవుడు ఏం బిల్డ్ చేయాలని ఆశిస్తున్నారు? రోజు వాటిని మాట్లాడుతూ ఉండండి. ఐఎమ్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. కమ్ ఆన్, హల్లెలూయా. నా వలన అనేక మంది రక్షణ పొందుతారు. నేను సండే ఐఎమ్ గోనా స్పీక్ ఎ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పవర్ఫుల్ మెసేజ్. I want you to come prepared. నేను ఇప్పటికే మండిపోతా ఉన్నా ఆ మాటలతో. I'm going to talk about it. Powerful things. Some of the things, what are the things that you want to see? నువ్వు ఏం చూడాలి మీ లైఫ్లో? వాటిని నమ్ముతూ ఉండాలి. బిల్డింగ్ అప్ సడన్లీ, అకస్మాత్తుగా దేవుడు ఆయన మీ లైఫ్లో కార్యాన్ని జరిగించడం చూస్తారు. హల్లెలూయా. మీకు విషయం చెప్పమంటారా? దేవుడు అకస్మాత్తుగా చేసినప్పుడు మీరొక్కరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. ఎందుకు మీరొక్కరు సర్ప్రైజ్ అవ్వరంటే మీరు ఆల్రెడీ కలిగి ఉన్నారు కనుక. యువర్ దే, ఇప్పుడు బిల్డింగ్ కట్టేవాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ సర్ప్రైజ్ అవుతారు. ఎంత బిల్డింగ్ వచ్చింది. ఎందుకు బిల్డింగ్ కట్టేవాడు మాత్రం సర్ప్రైజ్ అవ్వడు? ఎందుకని హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్ 24/7. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు కూడా మన లైఫ్లో కార్యం చేసి మనం సర్ప్రైజ్ అవ్వాలి. మిగిలిన అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటి వీళ్ళు ఎట్లా అయిపోయారు. మే యూ బికమ్ ఎ సర్ప్రైజ్ టు ఎవ్రీబడి దట్ లుక్ డౌన్ అపాన్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని చులకనగా చూసిన వాళ్ళందరినీ మీరు సర్ప్రైజ్ చేదురుగాక. నేను చెప్తున్నాను, ఈ సంవత్సరం తాట తీసేయాలి మనం. కమన్, హల్లెలూయా. 2021 సాతానుడు 2020లో దొంగిలించింది 3 రెట్లు ఇవ్వాలాడు. దొంగ దొరికినప్పుడు వాడికి ఎంత ఇవ్వాలంట? 7 times ఇవ్వాలి. ఒరే కరోనా నేను చంపేస్తే నాకు 7 times నువ్వు ఇవ్వాలి. కమన్, హల్లెలూయా, హల్లెలూయా. కమన్, హల్లెలూయా. 7 times more meetings we will do in this year. Come on, hallelujah. 7 times the church should multiply. Come on, hallelujah. 7 times your finances should multiply. Hallelujah. 7 times you should have opportunities. Come on, hallelujah. Hallelujah. మీరు 7 మార్లు పడిపోయి లెగుస్తారన్నారు కదా. 7 యూ గాట్ టు హ్యావ్, కొంచెం కష్టం ఉండాలి. సాతానుడు మీ శరీరము బలహీనతలు, శోధనలు ఎన్నిసార్లు కిందకు పడేటకు ట్రై చేస్తే, పోనీ పడిపోయారు అనుకుందాం, ఎంత కిందకి సాతాను పడేస్తే అంత భయంకరమైన కసి మీలో రావాలి, మనలో రావాలి. అది చంపేస్తాను, ఇంకొకసారి నన్ను ముట్టుకుంటే ఈ 100 మంది రక్షించేస్తాను. నేను 100 మంది కోసం ప్రార్థన చేస్తాను, నాలాగా బాధపడే వాళ్ళ గురించి. నువ్వు ఇంకోసారి నా జోలికి వస్తే నేను ఇంకొక 100 మందిని ప్రభు దగ్గర తీసుకొని వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
సాతానుగాడు పర్స్ చూస్తే మీ ఫోటో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమిస్తున్నాడని అని భయపడుతున్నందుకు. హల్లెలూయా. యూ మస్ట్ బికమ్ ద నైట్ మేర్ ఫర్ ద డెవిల్ ఫర్ దిస్ జనరేషన్. ఈ తరానికి సాతానుగాడికి మనం పట్టిన పీడ కలవాలి. ఆమేన్. దేవుడి మాటలు పిచ్చి పిచ్చిగా దీవించిన గాక. Come on, give the Lord somebody the loudest praise. Hallelujah. 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 ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. Thank you so much. God bless you.